శ్రీ సాయి సచ్చరిత్రము 4వ అధ్యాయం. యోగీశ్వరుల కర్తవ్యము, పవిత్ర షిరిడీ క్షేత్రము, సాయిబాబా యొక్క రూపురేఖలు, గౌలీబువ గారి వాక్కు, విఠల దర్శనము, క్షీరసాగరుని కథ, దాసగను ప్రయాగ స్నానము, సాయిబాబా అయోని సంభవము, షిరిడీకి వారి మొదటి రాక, 3 బసలు, యోగీశ్వరుల కర్తవ్యము. భగవద్గీత చతుర్థాధ్యాయమున 7-8 శ్లోకములందు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇట్లు సెలవిచ్చి ఉన్నారు. ధర్మము నశించినప్పుడు, అధర్మము వృద్ధి పొందినప్పుడు నేను అవతరించెదను. సన్మార్గులను రక్షించుటకు, దుర్మార్గులను శిక్షించుటకు, ధర్మస్థాపన కొరకు యుగయుగములందు అవతరించెదను. ఇదియే భగవంతుని కర్తవ్య కర్మ. భగవంతుని ప్రతినిధులగు యోగులు, సన్యాసులు అవసరం వచ్చినప్పుడల్లా అవతరించి ఆ కర్తవ్యమును నిర్వర్తించెదరు. ద్విజులగు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య జాతుల వారు తమ కర్మలను మానునప్పుడు, శూద్రులు పై జాతుల వారి హక్కులను అపహరించినప్పుడు, మత గురువులను గౌరవించక అవమానించినప్పుడు, ఎవరనూ మతబోధలను లక్ష్యపెట్టనప్పుడు, ప్రతివాడును గొప్ప పండితుడని అనుకొననప్పుడు, జనులు నిషిద్ధాహారములు, మద్యపానములకు అలవాటు పడినప్పుడు, మతము పేరుతో కాని పనులు చేయునప్పుడు, వేర్వేరు మతముల వారు తమలో తాము కలహించినప్పుడు, బ్రాహ్మణులు సంధ్యావందనం మానునప్పుడు, సనాతనులు తమ మతాచారములు పాటించనప్పుడు, ప్రజలు ధనధార సంతానములే జీవిత పరమార్థముగా భావించి మోక్షమార్గమును మరచునప్పుడు, యోగీశ్వరులుద్భవించి వారి వాక్కాయ కర్మలచే ప్రజలను సవ్యమార్గమున పెట్టి వ్యవహారములు చక్కదిద్దుదురు. వారు దీపస్తంభము వలె సహాయపడి మనము నడవవలసిన సన్మార్గమును, సత్ప్రవర్తనను నిర్దేశించెదరు. ఈ విధముగానే నివృత్తి, జ్ఞానదేవు, ముక్తాబాయి, నామదేవు, జనాబాయి, గోరా, గోనాయి, ఏకనాథుడు, తుకారాము, నరహరి, నర్సీబాయి, సజన్కసాయి, సావంతమాలి, రామదాసు మొదలగుగా గల యోగులను తదితరులను వేర్వేరు సమయములందు ఉద్భవించి మనకు సవ్యమైన మార్గమును చూపిరి. అట్లే సాయిబాబా కూడా సకాలమందు షిరిడీ చేరిరి. పవిత్ర షిరిడీ క్షేత్రము అహ్మద్నగర్ జిల్లాలోని గోదావరి నదీ ప్రాంతములు చాలా పుణ్యతమములు. ఏలయనా అచట అనేక యోగులు ఉద్భవించి నివసించిరి. అట్టి వారిలో ముఖ్యులు శ్రీ జ్ఞానేశ్వర్ మహారాజ్. షిరిడీ గ్రామము అహ్మద్నగర్ జిల్లాలోని కోపర్గాం తాలూకాకు చెందినది. కోపర్గాం వద్ద గోదావరి దాటి షిరిడీ పోవలెను. నది దాటి 3 కోసులు పోయినచో నీమ్గాం వచ్చును. అచటికి షిరిడీ కనిపించును. కృష్ణా తీరమందు గల గాణ్గాపురము, నరసింహవాడి, ఔదంబర్ మొదలగుగా గల పుణ్యక్షేత్రముల వలె షిరిడీ కూడా గొప్పగా పేరుగాంచినది. పండరీపురమునకు సమీపమున గల మంగళవేడ యందు భక్తుడగు దామాజీ, సజ్జన్గడ మందు సమర్థరామదాసు, నర్సోబాచివాడి యందు శ్రీ నరసింహ సరస్వతి స్వామివార్లు వర్ధిల్లినట్లే శ్రీ సాయినాథుడు షిరిడీలో వర్ధిల్లి దానిని పవిత్రమునర్చెను. సాయిబాబా రూపురేఖలు. సాయిబాబా వలననే షిరిడీ ప్రాముఖ్యం వహించినది. సాయిబాబా ఎట్టి వ్యక్తియో పరిశీలింతుము. వారు కష్టతరమైన సంసారమును జయించినారు. శాంతియే వారి భూషణము. వారు జ్ఞానమూర్తులు. వైష్ణవ భక్తులకు ఇల్లు వంటివారు. ఉదార స్వభావులు. సారములోని సారాంశం వంటివారు. నశించు వస్తువుల యందు అభిమానం లేనివారు. ఎల్లప్పుడూ ఆత్మసాక్షాత్కారమందే మునిగి ఉండేవారు. భూలోకమందు గాని స్వర్గలోకమందు గాని గల వస్తువుల యందు అభిమానం లేనివారు. వారి అంతరంగము అద్దము వలె స్వచ్ఛమైనది. వారి వాక్కుల నుండి అమృతము స్రవించుచుండెను. గొప్పవారు, బీదవారు వారికి సమానమే. వారు మానవామానములు లెక్కించిన వారు కారు. అందరికీ వారు ప్రభువు. అందరితో కలిసిమెలిసి ఉండేడివారు. ఆటలు గాంచెడివారు, పాటలను వినుచుండేడివారు. కానీ సమాధి స్థితి నుండి మరలువారు కారు. ఎల్లప్పుడూ అల్లానామం ఉచ్చరించెడివారు. ప్రపంచమంతా మేలుకొనున్నప్పుడు వారు యోగనిద్ర యందు ఉండేవారు. లోకము నిద్రించినప్పుడు వారు మెలకువతో ఉండేవారు. వారి అంతరంగము లోతైన సముద్రం వలె ప్రశాంతము. వారి ఆశ్రమము, వారి చర్యలు ఇదమిస్తముగా నిశ్చయించుటకు వీలు కానివి. ఒక చోటనే కూర్చొని ఉన్నప్పటికీ ప్రపంచమందు జరుగు సంగతులన్నీ వారికి తెలియను. వారి దర్బారు ఘనమైనది. నిత్యం 100 కొలది కథలు చెప్పునప్పటికీ మౌనం తప్పెడివారు కారు. ఎల్లప్పుడూ మసీదు గోడకు ఆనుకొని నిల్చువారు. లేదా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం లెండి తోట వైపు కానీ చావడి వైపు కానీ పచారులు చేయుచుండేవారు. ఎల్లప్పుడూ ఆత్మధ్యానమందే మునిగి ఉండేవారు. సిద్ధపురుషుడైనప్పటికీ సాధకుని వలె నటించెడివారు. అణుకువ నమ్రత కలిగి అహంకారము లేక అందరినీ ఆనందింపచేయువారు. అట్టివారు సాయిబాబా. షిరిడీ నేల వారి పాదస్పర్శచే గొప్ప ప్రాముఖ్యం పొందినది. జ్ఞానేశ్వర్ మహారాజ్ ఆలిందిని వృద్ధి చేసినట్లు, ఏకనాథుడు పైఠానును వృద్ధి చేసినట్లు శ్రీ సాయిబాబా షిరిడీని వృద్ధి చేసెను. షిరిడీలోని గడ్డిరాళ్ళు పుణ్యము చేసుకొన్నవి. ఏలయనా బాబా పవిత్ర పాదమును ముద్దు పెట్టుకొని వారి పాదధూళి తలపైన వేసుకొనగలిగినవి. షిరిడీ మా వంటి భక్తులకు పండరీపురము, జగన్నాథము, ద్వారక, కాశీ, రామేశ్వరము, బదరీ కేదార్, నాసిక్,
త్రయంబకేశ్వరం, ఉజ్జయిని, మహాబలేశ్వరం గోకర్ణముల వంటిదైనది. షిరిడి సాయిబాబా స్పర్శయే మాకు వేదపారాయణ తంత్రము. అది మాకు సంసార బంధములను సన్నగిల చేసి ఆత్మ సాక్షాత్కారము సులభ సాధ్యము చేయును. శ్రీ సాయి దర్శనమే మాకు యోగ సాధనముగా ఉండెను. వారితో సంభాషణ మా పాపములను తొలగించుచుండెను. త్రివేణి ప్రయాగల స్నానఫలము వారి పాదసేవ వలనే కలుగుచుండెను. వారి పాదోదకము మా కోరికలను నశింపచేయుచుండెను. వారి ఆజ్ఞ మాకు వేదవాక్కుగా నుండెడిది. వారి ఊదీ ప్రసాదము మమ్ము పావనం చేయుచుండెను. వారు మా పాలిట శ్రీకృష్ణుడుగా శ్రీరాముడుగా ఉండి ఉపశమనం కలుగచేయుచుండిరి. వారు మాకు పరబ్రహ్మ స్వరూపమే. వారు ద్వంద్వాతీతులు. నిరుత్సాహం గాని ఉల్లాసం గాని ఎరుగరు. వారు ఎల్లప్పుడూ సచ్చిదానంద స్వరూపులుగా ఉండేడివారు. షిరిడి వారి కేంద్రమైనను వారి లీలలు పంజాబు, కలకత్తా, ఉత్తర హిందుస్థానము, గుజరాతు, దక్కను, కన్నడ దేశముల్లో చూపుచుండిరి. ఇట్లు వారి కీర్తి దూరదేశములకు వ్యాపించగా భక్తులు అన్ని దేశముల నుండి షిరిడి చేరి వారిని దర్శించి వారి ఆశీర్వాదమును పొందుచుండిరి. వారి దర్శన మాత్రమునే భక్తుల మనములు వెంటనే శాంతి వహించుచుండెడివి. పండరీపురమందు విఠల్ రకుమాయిలను దర్శించినచో భక్తులకు కలిగడే ఆనందము షిరిడీలో దొరుకుచుండెడిది. ఇది అతిశయోక్తి కాదు. ఈ విషయమును గూర్చి భక్తుడొకడు చెప్పినది గమనింపుడు. గౌలీబువ అభిప్రాయము. 95 సంవత్సరముల వయసు గల గౌలీబువ అను వృద్ధ భక్తుడు ఒకడు పండరి యాత్ర ప్రతి సంవత్సరం చేయువాడు. 8 మాసములు పండరీపురమందు, మిగతా 4 మాసములు ఆషాఢం మొదలు కార్తీకం వరకు గంగానది ఒడ్డున ఉండేడివాడు. సామాను మోయటకు ఒక గాడిదను, తోడుగా ఒక శిష్యుని తీసుకొని పోవాడు. ప్రతి సంవత్సరం పండరి యాత్ర చేసుకొని షిరిడి సాయిబాబా దర్శనముకై వచ్చేడివాడు. అతను బాబాను మిక్కులు ప్రేమించేవాడు. అతడు బాబా వైపు చూచుచూ ఇట్లనెడివాడు: వీరు పండరీనాథుని అవతారమే. అనాథల కొరకు, బీదల కొరకు వెలసిన కారుణ్యమూర్తి. గౌలీబువ విఠోబాదేవుని ముసలి భక్తుడు. పండరీ యాత్ర ఎన్నోసార్లు చేసెను. వీరు సాయిబాబా పండరీనాథుని అవతారమని నిర్ధారణపరిచిరి. విఠలదేవుడు దర్శనమిచ్చుట. సాయిబాబాకు భగవన్నామ స్మరణ ఎందును సంకీర్తన ఎందును మిక్కిలి ప్రీతి. వారెప్పుడు అల్లా మాలిక్ అనగా అల్లాయే యజమాని అని అనుచుండెడివారు. 7 రాత్రింబగళ్ళు భగవన్నామస్మరణ చేయుచుండెడివారు. దీనినే నామసప్తాహం అందరు. బాబా ఒకప్పుడు దాసగను మహారాజుని నామసప్తాహం చేయమనరి. సప్తాహం ముగియునాడుకి విఠల్ దర్శనం కలుగునని వాగ్దానం ఇచ్చినచో నామసప్తాహమును సలిపెదనని దాసగను జవాబిచ్చెను. బాబా తన గుండెపై చేయవేసి తప్పనిసరిగా దర్శనమిచ్చును. కానీ భక్తుడు భక్తి ప్రేమలతో ఉండవలెను. డాకూర్నాథ్ యొక్క డాకూర్ పట్టణము, విఠల్ యొక్క పండరీపురము, శ్రీకృష్ణుని ద్వారకా పట్టణము ఇక్కడనే అనగా షిరిడీలోనే ఉన్నవి. ఎవరునూ ద్వారకకు పోవలసిన అవసరం లేదు. విఠలుడు ఇక్కడనే ఉన్నాడు. భక్తుడు భక్తి ప్రేమలతో కీర్తించినప్పుడు విఠలుడిక్కడనే అవతరించును అనెను. సప్తాహం ముగిసిన పిమ్మట విఠలుడు ఈ క్రింది విధంగా దర్శనమిచ్చెను. స్నానానంతరం కాకాసాహెబ్ దీక్షిత్ ధ్యానంలో మునిగి ఉన్నప్పుడు విఠలుడు వారికి గాన్పించెను. కాకా మధ్యాహ్నహారతి కొరకు బాబా వద్దకు పోగా తేట తెల్లంగా కాకాను బాబా ఇట్లడిగెను: విఠల్ పాటీలు వచ్చినాడా? నీవు వానిని చూసితివా? వాడు మిక్కిలి పారుబోతు. వానిని దృఢంగా పట్టుకొనుము. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నను తప్పించుకొని పారిపోవును. ఇది ఉదయం జరిగెను. మధ్యాహ్నం ఎవడో పటముల అమ్మువాడు 25-30 విఠోబా చిత్రపటములను అమ్ముటకు తెచ్చెను. ఆ పటము సరిగా కాకాసాహెబ్ ధ్యానంలో చూసిన దృశ్యంతో పోలి ఉండెను. దీనిని చూచి బాబా మాటలు జ్ఞాపకము తెచ్చుకొని కాకాసాహెబ్ ఆశ్చర్యానందములో మునిగెను. విఠోబా పటమునొకటి కొని పూజామందిరంలో ఉంచుకొనెను. భగవంతరావు క్షీరసాగరుని కథ. విఠల్ పూజ యందు బాబాకెంత ప్రీతియో భగవంతరావు క్షీరసాగరుని కథలో విశదీకరింపబడినది. భగవంతరావు తండ్రి విఠోబా భక్తుడు. పండరీపురమునకు నియమంగా యాత్ర చేసేడివాడు. ఇంటి వద్ద కూడా విఠోబా ప్రతిమ నుంచి దానిని పూజించువాడు. అతడు మరణించిన పిమ్మట వాడి కొడుకు పూజను, యాత్రను, శ్రాద్ధమును మానెను. భగవంతరావు షిరిడీ వచ్చినప్పుడు బాబా వాని తండ్రిని జ్ఞప్తికి తెచ్చుకొని, వీని తండ్రి నా స్నేహితుడు కాన వీని నిచటకు ఈడ్చుకొని వచ్చి తిని, వీడు నైవేద్యం ఎన్నడూ పెట్టలేదు. కావున నన్నును విఠలుని కూడా ఆకలితో మార్చినాడు. అందుచేత వీనిని ఇక్కడకు తెచ్చి తిని, వీడు చేయనది తప్పని బోధించి చివాట్లు పెట్టి తిరిగి పూజ ప్రారంభించున్నట్లు చేసేదను అనిరి. ప్రయాగ క్షేత్రంలో దాసగను స్నానము. గంగానది, యమునా నది కలియు చోటును ప్రయాగ అని పేరు. ఇందులో స్నానమాచరించిన ప్రతివానికి గొప్ప పుణ్యం ప్రాప్తించునని హిందువుల నమ్మకము. అందుచేతనే వేల కొలది భక్తులు అప్పుడచటికి పోయి స్నానమాడుదురు. దాసగను కూడా ప్రయాగ పోయి అచట సంగమంలో స్నానం చేయవలనని మనస్సున తలచెను. బాబా వద్దకేగి అనుమతించమనెను.
అందుకు బాబా ఇట్లు జవాబిచ్చెను, అంత దూరం పోవలసిన అవసరమే లేదు. మన ప్రయాగ ఇచటనే గలదు. నా మాటలు విశ్వసింపుము. ఇట్లనునంతలో ఆశ్చర్యములు అన్నిటికంటే ఆశ్చర్యకరమైన వింత జరిగినది. దాసగణు మహారాజ్ బాబా పాదములపై శిరస్సు నుంచిన వెంటనే బాబా 2 పాదముల బొటన వేళ్ల నుండి గంగా యమునా జలములు కాలువగా పారెను. ఈ చమత్కారం చూసి దాసగను ఆశ్చర్యచకితుడయ్యెను. భక్తావేశాలతో మైమరిచాడు. కన్నులు ఆనందాశ్రువులతో నిండాయి. అతని హృదయంలో ఉప్పొంగిన కవితావేశం శ్రీ సాయిలీలా గాన రూపంలో పెళ్ళుబుకింది. బాబా అయోని సంభవుడు షిరిడి మొట్టమొదట ప్రవేశించుట. సాయిబాబా తల్లిదండ్రులను గూర్చి కానీ, జన్మము గూర్చి కానీ, జన్మస్థానము గూర్చి కానీ ఎవరికీ ఏమీయూ తెలియదు. ఎందరో పెక్కుసార్లు ఈ విషయమును కనుగొనుటకు ప్రయత్నించిరి. పలుసార్లు ఈ విషయమును బాబాను ప్రశ్నించగా ఎట్టి సమాధానం గాని, సమాచారం గాని పొందకుండిరి. నామదేవు, కబీరు సామాన్య మానవుల వలె జన్మించి ఉండలేదు. ముత్యపు చిప్పలలో చిన్న పాపల వలె లభించిరి. నామదేవుడు భీమారథి నదీ తటమున గోణాయికి కనిపించెను. కబీరు భాగీరథి నదీ తటమున తమాలకు కనిపించెను. అట్టిదే సాయి జన్మ వృత్తాంతము. భక్తుల కొరకు బాబా 16 బాలుడుగా షిరిడీలో వేప చెట్టు కింద అవతరించెను. బాబా అప్పటికే బ్రహ్మజ్ఞానిగా గాన్పించెను. బాబా స్వప్నావస్థ ఎందైనను ప్రపంచ వస్తువులను కాంక్షించేడివారు కాదు. ఆయన మాయను తన్నెను. ముక్తి బాబా పాదములు సేవించుచుండెను. నానా చోప్దార్ తల్లి మిక్కిలి ముసలిది. ఆమె బాబానిట్లు వర్ణించినది. ఈ చక్కని చురుకైన కుర్రవాడు వేప చెట్టు కింద ఆసనములో ఉండెను. శీతోష్ణములను లెక్కింపక అంతటి చిన్న కుర్రవాడు కఠిన తపమాచరించుట, సమాధిలో మునుగుట చూచి గ్రామస్థులు ఆశ్చర్యపడిరి. ఆ బాలుడు పగలు ఎవరితో కలిసెడివాడు కాదు. రాత్రి ఎందెవరికీ భయపడువాడు కాడు. చూసిన వారు ఆశ్చర్య నిమగ్నులై ఆ చిన్న కుర్రవాడు ఎక్కడ నుంచి వచ్చినాడని అడుగసాగిరి. అతని రూపు, ముఖలక్షణములు చాలా అందంగా ఉండెను. చూచిన వారెల్లరూ ఒక్కసారిగా ముగ్ధులగుచుండిరి. ఆయన ఎవరి ఇంటికి పోకుండెను. ఎల్లప్పుడూ వేప చెట్టు కిందనే కూర్చున్నడివాడు. పైకి చిన్న బాలుని వలె గాన్పించినప్పటికీ చేతలను బట్టి చూడగా నిజముగా మహానుభావుడే. నిర్వ్యామోహం రూపుదాల్చిన అతని గురించి ఎవరికీ ఏమీ తెలియకుండెను. ఒకనాడు ఖండోబా దేవుడొకను ఆవేశించగా, నీ బాలుడెవడై ఉండవచ్చునని ప్రశ్నించెను. వాని తల్లిదండ్రులెవరని, ఎచ్చటి నుండి వచ్చినాడని అడిగిరి. ఆ ఖండోబా గణము ఒక స్థలమును చూపి గడ్డపారను తీసుకొని వచ్చి అచట త్రవ్వమనెను. అట్లు త్రవ్వగా అందులో కొన్ని ఇటుకలు, వాని దిగువన వెడల్పు రాయి ఒకటి గాన్పించెను. ఆ బండను తొలగించగా కిందనొక సందు గాన్పించెను. అచట 4 దీపములు వెలుగుచుండెను. ఆ సొరంగం ద్వారా ముందుకు పోగా అచట ఒక భూగృహము కనిపించెను. అందులో గోముఖ నిర్మాణములు, కర్రబల్లలు, జపమాలలు గాన్పించెను. ఆ బాలుడచట 12 సంవత్సరముల తపస్సు అభ్యసించనని ఖండోబా చెప్పెను. పిమ్మట కుర్రవాణిని ఈ విషయం గురించి ప్రశ్నించగా వారలను మరిపించుచు అది తన గురుస్థానమని, వారి సమాధి అచట కలదు కావున దానిని కాపాడవలనని చెప్పెను. వెంటనే దానిని ఎప్పటి వలె మూసివేసిరి. అశ్వత్ ఉదంబర వృక్షము వలె ఈ వేప చెట్టును పవిత్రముగా చూచుకొనుచు బాబా ప్రేమించువారు. మహల్సాపతి తదితర షిరిడీలోని భక్తులు దీనిని బాబా యొక్క గురువుగారి సమాధి స్థానమని భావించి సాష్టాంగ నమస్కారములు చేసెదరు. 3 వసతి గృహములు. వేప చెట్టును దాని చుట్టూ ఉన్న స్థలమును హరివినాయక్ సాటే అనువాడు కొని సాటేవాడ అను ఒక పెద్ద వసతి గృహమును కట్టించెను. అప్పట్లో షిరిడీకి పోయిన భక్త మండలికి ఇది ఒకటియే నివాస స్థలము. వేప చెట్టు చుట్టూ ఎత్తుగా అరుగు కట్టిరి. మెట్లు నిర్మించిరి. మెట్లు దిగువన ఒక గూడు వంటిది కలదు. భక్తులు మండపంపై ఉత్తరాభిముఖంగా కూర్చెనెదరు. ఎవరి చెట గురు శుక్రవారములు ధూపములు వేయుదరో వారు బాబా కృప వల్ల సంతోషంగా ఉండెదరు. ఈ వాడ చాలా పురాతనమైనది కావున మరమ్మతులకు సిద్ధంగా ఉండెను. తగిన మార్పులు మరమ్మతులు సంస్థానం వారు చేసిరి. కొన్ని సంవత్సరముల పిమ్మట దీక్షిత్వాడ అను పేర ఇంకొక వసతి గృహం కట్టబడినది. న్యాయవాది అయిన కాకాసాహెబ్ దీక్షిత్ ఇంగ్లండుకు పోయెను. అచట రైలు ప్రమాదమున కాలు కుంటుపడెను. అది ఎంత ప్రయత్నించినను బాగు కాలేదు. తన స్నేహితుడగు నానాసాహెబ్ చందోర్కర్ షిరిడి సాయిబాబాను దర్శించమని సలహా ఇచ్చెను. 1909 సంవత్సరమున కాకా షిరిడీ పోయెను. బాబా దర్శన మాత్రమున అమితానందపరితుడై షిరిడీలో నివసించుటకు నిశ్చయించుకొనెను. కాలు కుంటితనము కన్నా తన మనసులోని కుంటితనమును తీసివేయమని బాబాను ప్రార్థించెను. తన కొరకు ఇతర భక్తులకు పనికి వచ్చినట్లు ఒక వాడాను నిర్మించెను. 10/12/1910 ఈ వాడా కట్టుటకు పునాది వేసిరి. ఆనాడే 2 ముఖ్యమైన సంఘటనలు జరిగెను. 1 దాదాసాహెబ్ కాపడ్డేకు తన ఇంటికి పోవుటకు బాబా సమ్మతి దొరికెను. 2 చావడిలో సేజ్ హారతి ప్రారంభమయ్యెను, అనగా రాత్రి హారతి. దీక్షిత్ వాడ పూర్తి కాగానే 1911 సంవత్సరంలో శ్రీరామనవమి సమయమందు శాస్త్రోక్తకంగా గృహప్రవేశం జరిగిరి. తరువాత కోటీశ్వరుడగు నాగపూర్ నివాసియగు బూటీ మరి ఒక పెద్ద రాతివాడాను నిర్మించెను. అతడు చాలా ద్రవ్యం దీని కొరకు వెచ్చించెను.
వెచ్చించిన ద్రవ్యమంతయు నిజమునకు సార్థకమైను. ఏలయన బాబాగారి భౌతిక శరీరం అందులో సమాధి చేయబడినది. దీనినే సమాధి మందిరం అందురు. ఈ స్థలములో మొట్టమొదట పూల తోట ఉండెను. ఆ తోటలో బాబాయే తోటమాలిగా మొక్కలకు నీళ్లు పోయుట మొదలగున్నవి చేసేడివారు. ఇట్లు 3 వసతి గృహములు కట్టబడెను. అంతకు ముందిచ్చట ఒక్క వసతి గృహం కూడా లేకుండెను. అన్నిటికంటే సాటేవాడ మొదటి రోజుల్లో అందరికీ చాలా ఉపకరించుచుండెను. 4వ అధ్యాయం సంపూర్ణము. ఓం నమో సాయినాథాయ.